ముందుగా చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ శ్రోతలకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికీ అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీ ఇష్ట దేవతలను పూజించి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తున్నాను. మా చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన శ్రోతలకు, వీక్షకులకు, ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదములు. అలాగే చిట్టి కథల పుస్తక పాఠకులకు పేరు పేరున ధన్యవాదములు. మీరు మా ప్రయత్నాన్ని ఇలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరోమారు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు చిట్టి కథల యూట్యూబ్ బృందం. బ్రహ్మశ్రీ చోడా సాంబశివరావు రచయిత, శ్రీమతి ఆలూరు శ్రీవేణి నిర్మాత, సంపాదకురాలు. పిల్లలు, ఈరోజు మనం గ్రామాధికారి గ్రామ ప్రజలు చెప్పిన మాటలు విని ఉగ్రుడు అనే మంత్రగాడిని పిలిచి శర్మగారి ఇంట్లో పూజ చేయించుకున్నారు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు మంత్రగాడు. సౌభాగ్యపురం చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒకరోజు నలుగురు వ్యక్తులు కలిసి ఆ ఊరి గ్రామాధికారి రామరాజు దగ్గరకు వెళ్ళి ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు అని, చాలామంది ఇళ్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని చెప్పారు. వాటి నివారణార్థం ఎవరైనా మీకు తెలిసిన మంచి మంత్రగాడిని పిలిచి ఇళ్లల్లో పూజలు జరిపించుకుంటే మంచిదని మా అభిప్రాయం అని గ్రామాధికారితో చెప్పారు. అందుకు గ్రామాధికారి సరే అన్నాడు. నాకు ఉగ్రుడు అనే మంత్రగాడు తెలుసు. రేపే వాణ్ణి పిలిపిస్తాను. ఎవరిళ్లలో పూజలు జరిపించుకుంటారో ముందుగా నాకు చెప్పండి. అందుకు వచ్చిన వ్యక్తుల్లో రామశర్మ అనే అతను తన ఇంట్లో జరిపించుకుంటాను అని చెప్పాడు. మరుసటి దినం ఉగ్రుడు రామశర్మ ఇంటికి వచ్చాడు. వారి ఇంటి లోపల అన్ని గదులు తిరిగాడు. మొత్తం 5 గదులు ఉన్నాయి. గదికి ఒక నిమ్మకాయ చొప్పున 5 నిమ్మకాయలు తెప్పించమన్నాడు. అలాగే రామశర్మ నిమ్మకాయలు తెచ్చి ఇచ్చాడు. ఒక్క నిమ్మకాయ ఒక్కొక్క గదిలో దిష్టి తీశాడు. ఒక గదిలో కూర్చొని ఒక పీట మీద ముగ్గులు వేసి ఆ నిమ్మకాయలు ఉంచాడు. తర్వాత తన సంచిలోని ద్రవం ఉన్న డబ్బా తీసి అందులో తన దగ్గర ఉన్న చాకు తీసి ముంచాడు. ఆ ద్రవంతో తడిసిన చాకుతో ఒక్కొక్క నిమ్మకాయని కోశాడు. నిమ్మకాయ పిండి చూడండి. ఈ నిమ్మకాయల నుంచి రక్తం వస్తే మీ ఇంట్లో భూత, ప్రేత, పిశాచాలు తిరుగుతున్నాయని గుర్తించాలి. ఏమన్నా సమస్య ఉంటే నన్ను పిలిస్తే నేను సాయంత్రం మీ ఇంట్లో శక్తి ధూపం వేస్తాను. దానితో అన్నీ సక్రమంగా ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. రామశర్మ నిమ్మకాయలు పిండి చూడగా ఎర్రని రసం వచ్చింది. అది చూసి ఉగ్రుని పిలిపించి శక్తి ధూపం వేయించుకొని ఉగ్రుడికి అడిగినంత ధనం ఇచ్చి పంపాడు. కొంతకాలం గడిచిన పిదప ఆ గ్రామంలోనే వినయ్ ఆచార్య అనే పిల్లవాడు వారి పాఠశాలలో ఒక ఇంద్రజాలికుడు ప్రదర్శించిన ఇంద్రజాల విద్యను చాలా ఆసక్తిగా గమనించాడు. అందులో ఇంద్రజాలికుడు నిమ్మకాయలు కోసి వాటిల్లో నుంచి రక్తం తెప్పించాడు. ఆ సన్నివేశం వినయ్ ఆచార్యకు ఎందుకో నమ్మకం కుదరలేదు. ఇంద్రజాల కార్యక్రమం అయిన పిదప ఇంద్రజాలికుడు తెచ్చిపెట్టిన వస్తువులని చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రజాలికుడు మర్చిపోయిన ఒక డబ్బా ఉంది. అందులో కొంచెం ద్రవ పదార్థం మిగిలి ఉంది.
ఆ డబ్బాను తన గవర్నమెంట్ పాఠశాల సైన్స్ మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అది ఏ రసాయనమో తెలుసుకోవాలని కోరాడు. సైన్స్ మాస్టర్, వినయ్ ఆచార్య ఇద్దరు ప్రయోగశాలకు వెళ్ళి దాన్ని పరిశీలించి అది మెథైల్ ఆరెంజ్ ద్రవం అని నిర్ణయించుకున్నారు. వారం రోజుల తర్వాత ఒక ఆదివారం రోజున వినయ్ ఆచార్య తన తండ్రితో పాటు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి, రామరాజు గారు, ఆ మంత్రగాడు మనల్ని మోసం చేశాడు. మిథైల్ ఆరెంజ్ ద్రావకంలో ముంచిన చాకుతో నిమ్మకాయలు కోస్తే ఎరుపు రంగు ద్రవం వస్తుంది. అది మనకు చూపించి రక్తం ఉన్నట్లుగా భ్రమ కల్పిస్తున్నాడు అని చెప్పాడు. వినయ్ ఆచార్య చెప్పిన విషయాన్ని గ్రామాధికారి నమ్మలేదు. వినయ్ ఆచార్య తాను తెచ్చిన సంచిలో నుంచి మిథైల్ ఆరెంజ్ రసాయన పదార్థం డబ్బాను బయటపెట్టి 2 నిమ్మకాయలు తీసి గ్రామాధికారిని అడగగా ఇచ్చిన చాకుని ఆ ద్రవంలో ముంచి ఆ నిమ్మకాయలు కోశాడు. దానిలోని రసం ఎర్రగా రక్తంలా వచ్చింది. అప్పుడు గ్రామాధికారి నమ్మాడు. వినయ, మరి మన ఊరిలోని వారు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారంటావు అని అడిగాడు గ్రామాధికారి. అందుకు వినయ్ ఆచార్య, గ్రామాధికారి గారు, మన వీధులు చూడండి ఎలా ఉన్నాయో. వీధులన్నీ చెత్తా చెదారంతో నిండి ఉన్నాయి. విపరీతంగా దోమలు వస్తున్నాయి. మన వీధులన్నీ శుభ్రం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకు గ్రామాధికారి వినయ్ ఆచార్యని, చాలా చక్కగా చెప్పావు బాబు. నేను చాలా కాలం నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాను. మనం మన వీధులు శుభ్రపరిచే కార్యక్రమం రేపటి నుంచే మొదలు పెడదాం అని అన్నాడు. నెల రోజులు గడిచాయి. వీధులన్నీ శుభ్రపరచడం వలన అనారోగ్య సమస్యలు అంతా తీరిపోయాయి. శుభ్రం చేసిన తర్వాత వచ్చిన చెత్తని గ్రామం చివర ప్రదేశంలో ఉంచి కాల్చివేశారు. ఇలా వారానికి ఒకసారి చేయటం అలవాటు చేసుకున్నారు. ఒకరోజు ఉగ్రుడు గ్రామాధికారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, నెల రోజులు దాటినా మళ్ళీ నన్ను ఎవరూ పూజకు పిలవలేదు, ఎందుకని? అప్పుడు గ్రామాధికారి ఇలా అన్నాడు, నీవు శర్మగారి ఇంట్లో చేసిన పూజతో మా గ్రామంలోని అనారోగ్య సమస్యలు చాలా వరకు తీరిపోయాయి అని సర్ది చెప్పి, నీవు చేసిన మోసం నాకు తెలుసులే అని మనసులో అనుకున్నాడు గ్రామాధికారి. విజ్ఞానం చాలా శక్తివంతమైనది. ఆ శక్తి, ఆ విజ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే మనకు అర్థమవుతుంది. ఉపయోగించినంత వరకు విజ్ఞానం యొక్క శక్తి మనకు తెలియదు. పిల్లలు, మనం వినయ్ ఆచార్య అనే పాఠశాల విద్యార్థి తన తండ్రితో కలిసి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి ఆ మంత్రగాడు చేసిన మోసాన్ని చూపించాక వీధులు శుభ్రంగా లేకపోవడం వలనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలియజేశాడు కదా. ఆ పిదప గ్రామాధికారి వీధులు శుభ్రం చేసే కార్యక్రమాన్ని అమలు చేశాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, విజ్ఞానం చాలా శక్తివంతమైనది. ఆ శక్తిని ఉపయోగించి మంచి ఫలితాలను సాధించగలం. ఇదే ఈ కథలోని నీతి.